ఖమ్మం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భూదాన్ భూముల్లో గుడిసెల కూల్చివేతలపై గుడిసెవాసులు భగ్గుమన్నారు. నిన్న భూదాన్ భూముల్లో అధికారులు గుడిసెల కూల్చివేయడాన్ని నిరసిస్తూ గుడిసెవాసులు రోడ్డెక్కారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గుడిసెవాసులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఖమ్మం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భూదాన్ భూముల్లో గుడిసెల కూల్చివేతలపై గుడిసెవాసులు భగ్గుమన్నారు. నిన్న భూదాన్ భూముల్లో అధికారులు గుడిసెల కూల్చివేయడాన్ని నిరసిస్తూ గుడిసెవాసులు రోడ్డెక్కారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గుడిసెవాసులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఖమ్మంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమ్మం వెలుగుమట్లలో భూదాన భూముల్లో కొంతమంది అక్రమంగా గుడిసెలు వేసుకున్నారని చెప్పి నిన్న పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు ఆ ప్రదేశానికి వెళ్లి ఆ గుడిసెలన్నింటినీ కూడా కూల్చివేశారు. దీంతో గుడిసెవాసులు ఈ రోజు ఖమ్మం రహదారిని దిగ్బంధించారు. రోడ్డుపై అడ్డంగా బైఠాయించి తమకు న్యాయం చేయాలి, తామంతా పేదవాళ్ళం, గుడిసెలను అక్కడి నుంచి తొలగిస్తే మేము ఎక్కడికి వెళ్ళాలంటూ కూడా తమకు న్యాయం చేసే వరకు అక్కడి నుంచి కదలమంటూ కూడా భీష్మించి కూర్చున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ భారీగా అంతరాయం కలగడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు గుడిసెవాసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే పోలీసులు ఎవరైతే అక్కడ ఆందోళన చేస్తున్నారో వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే నిన్నటి నుంచి కూడా ఖమ్మంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. 10 సంవత్సరాలుగా మేము అక్కడ ఆ గుడిసెలో వేసుకొని నివాసం ఉంటున్నాము, ఇప్పటికిప్పుడు వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలంటూ కూడా తామంతా కూలి పనులు చేసుకొని జీవించే వాళ్ళు అంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రతిపక్షాల పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కూడా గుడిసెవాసులకు మద్దతు తెలియజేసింది. వాళ్ళని పరామర్శించడానికి రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఖమ్మం రాకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా, అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా దీనికి సంబంధించి వివరణ ఇచ్చారు. అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం కూడా వివరణ ఇచ్చింది. కేవలం హైకోర్టు ఆదేశాలతోనే వాళ్ళని ఖాళీ చేయించాము, వాళ్ళంతా అక్రమంగా ఉంటున్నారు, పలుమార్లు వాళ్ళకి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఖాళీ చేయకపోవడంతో కోర్టు ఆర్డర్ ని పరిగణలోకి తీసుకునే తాము ఖాళీ చేయించాము, వాళ్ళందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రామకృష్ణ, అయితే ఇప్పటికే కూడా రోడ్డుపై అక్కడ గుడిసెవాసులు అక్కడ బైఠాయించి వారికి సరైన న్యాయం జరిగే వరకు కూడా వారి నిరసనను విరమించబోమంటూ కూడా తేల్చి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ పోలీసులు అయితే వారిని చెదరగొట్టే ప్రయత్నం జరిగింది. అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? నిన్న గుడిసెలు తొలగించే క్రమంలోనే గుడిసెవాసులు తమ గుడిసెలు తొలగించవద్దని ఆందోళన వ్యక్తం చేస్తారు. ఈ క్రమంలోనే పోలీసులకి వాళ్ళకి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే కేసులు నమోదు చేస్తాం, ఎవరైతే అడ్డుకుంటున్నారో అంటూ కూడా పోలీసులు ఒక రకంగా సీరియస్ గా చెప్పడంతో కొంత వెనక్కి తగ్గారు. అయితే ఈ రోజు ఒక్కసారిగా అందరూ కూడా ఎవరైతే నిన్న నిర్వాసితులయ్యారో వాళ్ళందరూ కూడా రోడ్డుపై బైఠాయించి తాము ఇప్పుడు కట్టుబట్టలతో రోడ్ల మీద ఉన్నాము, తమకు న్యాయం చేసే వరకు ఇక్కడ నుంచి కదలము అంటూ కూడా భీష్మించి కూర్చున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడికి చేరుకొని వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వెనకపోవడం, కొంత తోపులాట చోటు చేసుకుంది. పోలీసులకు గుడిసెవాసులకు మధ్య ఆ వాగ్వాదం కూడా తీవ్ర స్థాయిలో చోటు చేసుకుంది. ఇక పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎవరైతే అక్కడ ఆందోళన నిర్వహిస్తున్నారో వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రస్తుతం ఆందోళనకారులు అందరూ కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఎవరైతే ఇట్లా గుడిసెవాసులు ఆందోళన చేస్తున్నారో చట్ట విరుద్ధం, ఎవరైతే అక్కడ చట్ట విరుద్ధంగా పోలీసులకు వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే పరిస్థితి సద్దు వణిగింది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. తిరుపతి జిల్లాలో